ఇప్పుడు మూడు వகையான ஞானானி பற்றி சுத்தா உண்டாவும். ஞானம் வச்சு பராவித்யானி பற்றிய ஞானம், அதாவது ஜீவ ஈஸ்வரన్ని பற்றிய ஞாనం. సాత్విక జ్ఞానం అనేది ఆ ఏకాత్మ దేహ వ్యతిరిక్త ఏకాత్మవాదాన్ని పற்றி చెప్పే విషయం ఆ జ్ఞానం. ఇది వచ్చి వృత్తి జ్ఞాననే. ఇది వచ్చి మన అన్ని కడందిన ఆ నిలై లేదు. ఇది వచ్చి సాత్విక జ్ఞానం. ఇది వచ్చి వృత్తి జ్ఞానం అనే దాన్ని మన పురించుకోవాలి. 7వ అధ్యాయంలో అపరా విద్య పరా ప్రకృతి అపరా ప్రకృతిని చూసామేక ఆ పరా ప్రకృతిని పற்றிய జ్ఞానాన్ని ఇక్కడ మనకి చెప్పారు. దాన్ని సాత్వికం రాజసం తామసం మాట అనేసి మూడుగా పిలిచారు. దానిలో మొదటిది వచ్చి ఏకాత్మ వాదం. ఏకాత్మ అనేప్పుడు అన్ని అధిష్టానంగా ఉండే ఆ పరబ్రహ్మం దాని పట్టిన విషయం. అన్ని వేరే వేరేగా ఉంటే కూడా దాని అధిష్టానంగా ఒకే పరంపొరులే ఉంది. ఆ ఏకత్వ జీవన్ వచ్చి ఆ పరంపొరుల్లోండే తోన్రింది. ఈశ్వరన్ కూడా ఈశ్వరనుకుని అదే పరంపొరులే అధిష్టానంగా ఉంది అనే దాన్ని పురించబెట్టేదే ఈ సాత్విక జ్ఞానం. అన్నికి విద్యాసం అనేది మనకు వ్యావహారిక లెవెల్లోనే ఉందే తవర పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు అన్ని నేని ఒకటే అనే దాన్ని పురించుకునేదే ఈ సాత్విక జ్ఞానం. அடுத்து ராஜச ஞானம் చూసేప్పుడు అది వచ్చి దేహ వ్యతిరిక్త నానాత్మవాదం మాట అని చూస్తాము. అది వచ్చి అన్ని వేరే వేరే తన్మైలో ఒక్కొక్క ఇండివిజువల్ అని వేరే వేరే తన్మైలో ఉంది. అది తని తన్మై అనేది దానికి ఉంది. దానిuடைய ఇండివిజువాలిటీ అనేది ఇంత చెప్పేమేక ఒక్కొక్క పొరుల్కొని దాని తన్మై అనేది విధ్యాసపడుతుంది అనేదే. పృథక్విత అంటే పల వసైపట్టు అది ఉంది అనేదాన్ని ఏ జ్ఞానం పురించుకుంటుందో అట్ట ఏ జ్ఞానం పురించుకుంటుందో అది వచ్చి రాజసం జ్ఞానం. దాన్ని చూసాము. మన చూసే విధాల వ్యావహారిక దృష్టిలో చూసేప్పుడు అన్నిని భేదంగానే చూసేమో ఆ భేదాన్ని చూసే ఆ జ్ఞానం ఏ జ్ఞానం అట భేదంగా చూస్తుందో ఆ జ్ఞానం వచ్చి రాజస జ్ఞానం అట అని చెప్పినారు. దీనిలో మనం ఇంకొకటిని పోன தடவை చూసాము. ఈ మాత్రంగల్ అనేది వచ్చి 2 టైప్ ఆఫ్ మాత్రంగల్ నడాచు. ఒకటి వచ్చి ఆ వస్తువులోనే ఏర్పడే మాత్రం. ఆ మాత్రం అనేప్పుడు పరిణామీ కారణం అని చెప్పేము. ఆ చేంజ్ అనేది ఆ వస్తువులోనే మాత్రం ఏర్పడుతుంది అంటే అది వచ్చి వస్తువులోని మాత్రం ఏర్పడతాచు. లేకపోతే వస్తువు ఒకే మారియే ఉండు కాబట్టి దానిuடைய గుణాలో ఏదైనా భేదాలని ఫామ్ చేయొచ్చు. అదే ఈ రాజసం తామసాలో మనకు సూచించారు. ఈ వస్తువులోని భేదం లేదు, ఆ గుణాలోని భేదం లేదు అనేప్పుడు అది వివర్త కారణం అనేదాన్ని మనం చూసాము. దాని ఎగ్జాంపుల్ గా రోప్ స్నేక్ ఆ కైరు పాంబు అనే దాన్ని చూసాము. దానిలో వచ్చి ఆ ఇగ్నరెన్స్ அறியாமை மட்டும் நீக்குతనేసాను ఆటోమేటిక్ గా మనకు ఆ పరంపొరుள் అనేది తెలివిగా మనకు పురించును. దాని అదాவது ఈ మాత్రం అనేది స్వ ఆత్మనావా ధర్మైహివా స్వ ఆత్మన అంటే తన్నుடைய ఆ వస్తువులోనే మాత్రం రావచ్చు, లేకపోతే దానిuடைய ధర్మాలో ఆ గుణాలో మాత్రాలు ఉండొచ్చు. ఆ గుణాలకు మాత్రానికి ఏం చెప్పినాము? ఉదాహరణ వచ్చి తంగం ఆభరణం చెప్పినాము. వస్తువులోనే మాత్రం వచ్చేదానికి పాల్ తైర్ అనే ఎగ్జాంపుల్ ని చెప్పినాము. ఈ పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు ఒకటి హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో పారమార్థిక దృష్టిలో ఉంది, ఇంకోటి వ్యావహారిక దృష్టిలో ఉంది.
రెండు కైరు అనేది వచ్చి వ్యావహారిక దృష్టిలో చూస్తే ఇప్పుడు కైరుగా ఉంది. సారీ, ప్రాతిభాషిక దృష్టిలో చూసేప్పటికి దాని వచ్చి మన ఇల్యూషన్, మనடைய మిస్కన్సెప్షన్, తవరాన ఆ కన్నోటాలో చూసేప్పుడు దాని పాముగా చూసేమే తవర అక్కడ ఉண்மைగా పారమార్థికంగా ఉండేది, ఉண்மைగా ఉండేది అక్కడ కయ్యరు మాత్రమే. అది వచ్చి వివర్త కారణం అట అని చూసాం. ఇప్పుడు ఈ ఒకటి హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో ఉంది, ఇంకోటి లోయర్ ఆర్డర్ ఆఫ్, అதாவது మన కనవులో వచ్చి మనం ఏం చూసేమో అది ఉண்மை లేదు, అది వచ్చి ప్రాతిభాషిక దృష్టి. మన వచ్చి ఆ లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీయే మన వేற, ఆ ఉలకనే వేற, ఆ కణ ఉలకం అనేదేని వేற అనేదాన్ని మనం పురించుకోలే. ఆ ఏ ఆర్డర్ లో మనం ఉంటాము, ఈ పారమార్థిక ఈ జ్ఞానాలో ఈ సమ్యక్ జ్ఞానం అనేప్పుడు వృత్తి జ్ఞానం వ్యావకారికాలో ఉండేది. కాబట్టి ఈ పారమార్థిక మేలాన జ్ఞానం పారమార్థిక దృష్టి అనేది వచ్చి ఈ మూడుని కడందు ఉండే నిలై, దానిని మన పురించి పెట్టుకోలే. దానిలో వచ్చి ఆర్డర్ ఆఫ్ రియాలిటీని వేరేగా మారుతుంది. ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అనేది ఈ సత్యత్వం అనేది మన అప్పుడు ఆ లెవెల్లో, అదావదు మన వచ్చి అప్పుడు చూసే ఆ కన్నోటనేని ముழுமைగా మారుతుంది అనేదాన్ని మన ఇక్కడ పురించుకోలే. ఇక్కడ వచ్చి మన వచ్చి ఆ లెవెల్లో బట్టి ఆన్మాని మట్టునే చూసేము. ఆ సర్వగతంగా ఉండే ఆ పరంపొరుల్లోనే ఈ ప్రపంచమే ఉంది, ఆ తోట మాత్రంగా అన్ని ఉంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అదే పారమార్థిక దృష్టి. ఈ రాజసం తామసం అనేది వ్యావహారిక దృష్టిలోనే మనకు అదంతా తెలుస్తుంది. అదాவது ఈ రాజసం అనేప్పటికి మనకు వచ్చి భేదాలు, అదాவது ఈశ్వరుణ్ణి పల విధంగా చూసేము, జీవన్లాని పల విధంగా చూసేము, అదే రాజసం జ్ఞానం. దీనిలో తామసం జ్ఞానంలో అదాவது ఏదైనా ఒకటిని పట్టి ఇష్ట దేవతైన శివన్యో అది ఒక్కటే ఉண்மை, పోదాం అన్ని తప్పు అనేది. నా జీవన్ నా ఈ ఒళ్ళే ప్రధానం, నా ఈ ఒంటో అభిమానం పెట్టుకుని దానిలో అది ఏమి ఈ సెన్స్ ఆర్గన్స్ నావుடைய ఈ జ్ఞానేంద్రియాలు ఏమి చూతుందో దాని మట్టునే ఉண்மைగా ఎంచేది, అది వచ్చి తామసం జ్ఞానం. ఈ విద్యాసం మనకు క్లియరా పురించాలి. సరే, ఇప్పుడు ఈ మనకు 19వ శ్లోకాలో జ్ఞానం కర్మ కర్త ఈ మూడుని పట్టి మూడు గుణాలని ఆ మూడు విధంగా ఉంది. ఈ మూడుని మొదట జ్ఞానంని మూడు విధాల చూసాము. ఇప్పుడు அடுத்து 23, 24, 25లో కర్మ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఎత్తుకోకూడదు. ఇక్కడ వచ్చి క్రియా செயல் అనేది ఆ అర్థాన్ని ఎత్తుకోలే. செயல் వచ్చి ఎట్టా మూడు విధాలు వేరుపడుతుంది అనేదాన్ని 23, 24, 25 అనే ఈ శ్లోకాల పేరు సూతాడి. 23 నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అపల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అపల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం అరాగ ద్వేషతః కృతం అపల ప్రేప్సునా, அதாவது பல பிரேப்சுனா, பிளஸ் ஈப்சுனா, ஈப்சுனா అంటే విருப்பంని అర్థం. பல பிரேப்சுனா అంటే பலனில் விருப்பம்னு அர்த்தம். அபல பிரேப்சுனா అనేప్పుడు దానిuடைய ஆப்போசிட், பலன்ல விருப்பம் இல்லாமல் ஆசை இல்லாமல் அர்த்தம்.
అపల ప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్విகம் உச்யதே. எது கர்ம, ஏ கர்மமானது, எந்த கர்மமானது నియతం. నియతం అంటే మన నింద మాట చూసిందా 3వ అధ్యాయంలోనే చూసుకొచ్చేము. నియతం అంటే కంపల్సరిగా మనం చేయాల్సిన కడమేలు. నియతం కురు కర్మత్వం అనేసి 3వ అధ్యాయం 8వ శ్లోకాలనే మన చూసిండాము. ఈశ్వర ఆజ్ఞై అటాంటి సెంచుకు ఏ செயல்ని మనం చేసేమో అదే నియతం కర్మ. అదావదు ஸ்பெஷல்லா மனக்கு, அதாவது வர்ண ஆசிரம தர்மப்படி மனக்கு மனவுடைய దీని తగ్గట్టు ఏ செயలు మనకు విధిக்கப்பட்டுள்ளదో, మనకు ఏ కడమై అనేది మనకు ఉందో అది అన్ని, అది పంచమహాయజ్ఞాలు, అది గృహస్థ ఆశ్రమాలు ఉండే వాళ్ళకి. మற்றபடி వాళ్ళ ఆశ్రమానికి తగుంద மாதிரி ఏం డ్యూటీస్ ఉందో అది వచ్చి இன்னர் மெச்சூரிட்டி கோசம், మనவுடைய మనసునుடைய பக்குவானி கோசம், அதனுடைய டெவலப்மெண்ட் கோசம், దానిவுடைய அதாவது మనவுடைய గుణాలు బాగా పక్వం అవిందుకు, అనగా మనసు పక్వం అవిందుకు స్పిరిచువల్ గా ఆన్మీకంగా మనకు వளர்ச்சி ఏర్పడుతుంది. దీనికోసం ఏర్పడుతపట్ట ఆ కడమేలు అటాన్స్ మన దీన్ని ఎంచుకోవచ్చు. యాక్చువల్గా మనవుடைய కడమై లేని మనకు మన చేసే మన ఇల్లరాలో లేకపోతే మన ఆశ్రమ ధర్మపడి మన చేసే కడమైలు అన్నినేని మనకు ఈ మూడుని దేనికోసం మనకు మెయిన్ గా ఇది యూస్ అవ్వాలంటే మనవుடைய ఆన్మీக வளர்ச்சிకి యూస్ అవ్వాలి. అనగా మన ఇన్నర్ మెచ్యూరిటీ మనసు వచ్చి పక్వపడేదానికి అది ముఖ్యంగా కావాల. అనగా మన ధార్మిక వాల్యూస్ గుణాలు, మంచి గుణాలు అది డెవలప్ అయ్యేందుకుని ఇది కొద్ది ముఖ్యం. ఈ పంచమహాయజ్ఞం అటంటాల్సిడి లేకపోతే మన ఒక్కొక్క ఆశ్రమానికి తగ్గట్టు ఏమి వాళ్ళ కడమైలుని వాళ్ళకి విధిக்கப்பట్టుందో దాన్ని చేసేది. సరే, అదే నియతం, కంపల్సరీ డ్యూటీస్ అటన్సి అనవచ్చు. ఇది వచ్చి శాస్త్రాల్లో వాళ్ళ ధర్మానికి ఆశ్రమానికి తగ్గట్టు దాన్ని పిలిచి చెప్పిండారు. దాని ఇక్కడ చెప్పారు నియతం అటాన్సి. ఇది మన 2-3 శ్లోకాల 3వ అధ్యాయాలని 8వ శ్లోకాలు చూస్తున్నాము. అనగా ఈ 18వ అధ్యాయాల్లోనే 9వ శ్లోకాలో నుంచి 8-9లో 7-8 శ్లోకాలని చూసాము. 9వ శ్లోకాలని సాత్విక త్యాగాన్ని పట్టు చూసేప్పటికి అక్కడ ఈ నియతం అనే వార్త వచ్చింది. అక్కడ మన ఈ నిత్య కర్మాలే అనే దాన్ని ఈ నియతం అనే వార్త మూలంగా చెప్పిండారు. దాని ఇక్కడ చెప్పారు. ఆ కంపల్సరీ డ్యూటీస్ ని ఎట్లా చెయ్యాల? సంఘరహితం, సంఘం అంటే పట్టు లేకుండా, అటాచ్మెంట్ లేకుండా చెయ్యాల. దేనికోసం అటాచ్మెంట్ లేకుండా చెయ్యాల? మన చేసే செயல் వచ్చి మన కంటిన్యూస్ చేసేప్పుడు మనకు దానిలో పట్టు వచ్చిందుకు ఛాన్స్ ఉంది. మనం కొంచెం దినాలు వెనక ఎట్టనాలు ఆ செயల్లో పట్టు ఉడిసే అవ్వాలి. కొంచెంగా செயల్ని మన కమ్మి చేసి అవ్వాలి. అట ఇప్పుడు మొదటనే పట్టు లేకుండా చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా అది కొంచెంగా మన దానిలో ఉండి విలహిందుకు, దాన్ని ఉడిసిందుకుని మన తయారవుతూ దాని నుంచి మొదట ఉండే పట్టు లేకుండా చెయ్యాలి. ఇప్పుడు వచ్చి మొదట మన ఫస్ట్ దిల్లో ఏమి మొదటి ఆ 3 శ్లోకాల్లో ఆ జ్ఞానాన్ని బట్టి చూసినాము. దానిలో వచ్చి జీవంట దోరు, ఈశ్వరంటే దోరు, నే దోరు అనేప్పటికేని నేను ఆత్మ నాకుండే, నేను ఏ ఆశ్రమాల ఏ వర్ణాల ఉండాను, అదల్లో తోటం మాత్రమే విళంగేను అనేదాన్ని నేను పురించుకునేప్పటికే నేను వచ్చి ఏది పర్టికులర్ దిల్లోని నేను ఇది లేదు, నేను వచ్చి
ఆ విద్యాసాలని పురించుకుని ఆ విద్యాసాలో ఏది ఒకటిగా ఉందో అదిగానే నేనుండాను అనేదాన్ని నేను పురించుకునేప్పుడు ఈ సెయల్ అనేదాన్ని నేను వచ్చి ఒక ఈగో కోటును వేసుకుని నేను ఈజీగా చేసిందుకు నా నుంచి వెళ్ళవును. అప్పుడు నాకు పట్టు అనేది అక్కడ ఉండదు. నేను వచ్చి ఇறைவனுடைய పని ఇది, నేను వచ్చి జస్ట్ ఒక కరివిగా ఉండుగు, దేవుడుடைய కరివిగా ఉండుగుని ఈ తావులో నన్ను దేవుడు పుట్టించింది, ఈ పని చేసిందుకు పుట్టించింది, నా నుంచి నేను ఈ పనిని చేసాను అటానే ఎంచుకుని నేను అక్కడ ఏ విధ పట్టు లేకుండా ఆ పనిని చేసాను. ఆ సంఘ ఆ పట్టు అనేది లేకుండా చెయ్యాలి అనేదే వద్ద ముఖ్యం. ఆ సంఘరహితం అనగా ఆ రాగద్వేషత, రాగద్వేషం అంటే మనకు తెలుసును విరుపు వెరుపు. ఇక్కడ ఆ రాగద్వేషం అనేప్పుడు దానిuடைய ఆపోజిట్ ఏ విధ విరుப்பு வெறுப்பு లేకుండా. அதாவது உலக వరల్డ్లీ మోటివ్ అనేవి ఉలహానియే లక్ష్యంగా ఎంచుకుని ఒకటి రూపాయి కావాల, లేకపోతే ఈ ఉறவுகள் బాగుండాలి, ఏదన్నా ఒక పర్టికులర్ విషయాని కోసం ఇది నాకు కండిపుగా నడాలి, ఈ పదవిని నేను అడంజాలి, లేకపోతే ఈ పుగళ్ని నేను అడంజాలి అటనిసి ఒక ఉలగాయుధ ఆ మెటీరియలిస్టిక్ గోల్ కోసం ఆ లక్ష్యాని కోసం నేను సేల్ చేసిన అంటే ఆ విరుపు వెరుపుతో నేను ఒక పర్టికులర్ విషయాని కోసం సేల్ చేసేది అదే రాగ ద్వేషతః కృతం. ఇక్కడ వచ్చి ఆ విరుపు వెరుపు లేకుండా చెయ్యాలి, ఏ విధమైన విరుపు వెరుపు లేకుండా చెయ్యాలి. ఇది మన కర్మయోగాలనే దీని క్లియర్ గా చూసిందాము. రాగద్వేషం లేకుండా చెయ్యాలి, పట్టు లేకుండా చెయ్యాలి, ఏమి మనకు విధించిందో ఆ కర్మాల్ని చెయ్యాలి అనగా. 4வது పాయింట్ అపల ప్రేప్సున. పల ప్రేప్సున, ఈప్సున అంటే విరుపం, ప్రేప్సున అంటే ఒద్దు ఈడుబాడు, పేరాసైని చెప్పేవిగా ఒద్దు ఆ విరుపాలో ఒద్దే మూழ்கி ఉండేది ఆழ்ந்த విరుపం అనేది వచ్చు. ఇక్కడ వచ్చి పలం దెల్లో విరుపం ఉంది, పలం ఆ బలంలో ఏం செயல் చేసేనో ఆ செயల్లో ఈ పలం నాకు కండిపుగా రావలే, నా వచ్చి ఈ పని చేసిందా దీనిలో నేను ఇటంతా సెలవు చేసి దీని నేను చేసిందాను అట అనేప్పుడు నాకు ఈ రిజల్ట్ కండిపుగా రావలే అటని నేను అధిక ఆశై ఆழ்ந்த ఆశై ఒక పేరావల్ని నేను క్రియేట్ చేసుకునేది. యాంగ్జైటీ అటాన్స్తా చెప్పేమిగా ఆ ఎదురుబార్పు అనేది దాని అది ఒక్కటి లేకుండా ఏ కర్మ ఏ సేల్ చేసేమో తత్ అది వచ్చి సాత్వికం ఉచ్యతే, అదే వచ్చి సాత్విక గుణాలుండి పుట్టిన సేయల్ అటాన్సి చెప్పారు. ఇప్పుడు దీనిలో ఉండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనం వచ్చి సాత్విక కర్మాలని చెయ్యాలి అంటే మనకు ఆ செயల్లో ఈ 4 ఇది ఉందా అటాన్సి వాచ్ చేసుకోలే. అది వచ్చి మన కడమనేనా, అதாவது పరధర్మో భయావహక అని చెప్పింటారు. ఇంకొకరుடைய ధర్మంగా ఉన్నది అంటే అది వచ్చి భయం వెరుపుని ఇచ్చును అటనిసి ఏற்கனவே మనం చూసిండాము. ఆ పరధర్మం అనేప్పటికేని ఇంకొకరుடைய ధర్మాన్ని మనం ఫాలో చేసింది ఆశపడ్డామంటే అది వచ్చి రాజసం, అది వచ్చి మన సాత్వికాలో లేదు అని అర్థం. அடுத்து మన ధర్మాన్ని మనం ఫాలో చేయాలి అనగా సంఘరహితం పట్టు లేకుండా ఆ செயல் ఉండాలి అనగా. 3வது వచ్చి రాగద్వేషం ఉండకూడదు. మనం చేసేప్పుడు ఏ విధ విరుపు వెరుపు ఉండకూడదు. ఆ వరల్డ్లీ మోటివ్ నా కోసం నేను వచ్చి ఈ పలన్ని ఎంచుకు ఈ పలన్ కోసమే నేను చేసాను అటాని చెయ్యకుండా దేనికోసం చేయాలనే ఇறைவனுடைய ఒక కరువిగా నేను ఆ செயల్ని చేసాను. ఏ విధంగా
పలన్ని ఎదురు చూడకుండా ఆ செயల్ని చేసేను. అది మూడవది. నాలుగవది వచ్చి అపల ప్రేప్సున అంటే ఆ పలన్ని ఎదురు చూడకుండా, ఏ విధ పలన్ని ఎదురు చూడకుండా ఆ செயల్ని చేసేప్పటికి దాన్ని మన సాత్వికం అటాంటి చెప్పేము. ఇదే ఈ సాత్వికం కర్మ అంటే మనకు తెలివిగా మనం ఏం పెట్టుకోలే, ఈ 4 ఉండాలి, నియతంగా ఉండాలి. అది మన ధర్మంగా మనவுடைய டியூட்டிగా అది ఉండాలి. మన ఆ వర్ణ ఆశ్రమ ధర్మపడి మన కోసం విధిக்கப்பட்ட కర్మంగా అది ఉండాలి. అనగా అది వచ్చి మన పట్టు లేకుండా చేయాలి, విరుపు వెరుపు లేకుండా చేయాలి, పనుల్లో ఆశ ఉండకూడదు. ఈ 4 ఇంత ఉన్నది అంటే అది సాత్వికం కర్మ. దీనిలో మెయిన్ గా ఇంకొకటి స్వామి గురుపరానంద చెప్పింది వచ్చి సమత్వం. అదావదు ఇది 4 మన కర్మయోగాల్లో చెప్పేదే. ఇది వచ్చి సాత్వికం కర్మ అని కర్మయోగం అటాంటిసే చెప్పచ్చు. దానిలో మన సమత్వం అనే ఆ బ్యాలెన్సిటీ అనేదిని మన మనసులో పెట్టుకోవాలి. బ్యాలెన్సిటీ అంటే అన్ని అళవుతో చేసే, ఏది చేసినాலும் దానిలో వచ్చి ఒద్దే ఈడుபாடு ఉండకూడదు, ఒద్దే సోంబేరితనం ఉండకూడదు, ఒద్దే యాక్టివా అదావదు ఈడుபாடு ఉండకూడదు. అంటే అంటే మన ఇప్పుడు పరీక్ష నడుతుంది, ఆవాల ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ పరీక్ష ముడించేదాకా ఒక మన కూడా కొంచెం ఎఫర్ట్ ఎత్తేది అనేది ముఖ్యం లేదు అని చెప్పింది రాలా. కామంటే మనం ఇంకా రాజసం కర్మాల చూడబోయేము అనాయాసం బహుళాయాసం అటంసి నిండు ఎఫర్ట్ తేవలేని ఒద్ద ఎఫర్ట్ ఎత్తేదిని స్ట్రెస్ స్ట్రెయిన్ అమ్ముకునేదిని అది ఇచ్చి రాజసం కర్మ అని చూడబోయేము. దానికి ఆ బ్యాలెన్స్ అనేది ముఖ్యం. ఏ విధ స్ట్రెస్ లేకుండా స్ట్రెయిన్ లేకుండా చేసింది మన నుంచి ముడించాల. అట ఆ బ్యాలెన్స్ అన్ని లెవెల్లోని ఆ అళవుతోని ఆ లిమిట్ తెలిసి మన చేసేప్పుడు దాని సాత్వికం కర్మ అటాంటి చెప్తే. ఇది వచ్చి అనక ఇంకొకటిని చెప్పినారు. ఈ కర్మయోగం అనేది 2 లెవెల్ మన చూసాము. 12వ అధ్యాయంలో 11వ శ్లోకాల్లో 2 లెవెల్ ఆఫ్ కర్మయోగం చూసాము. ఒకటి వచ్చి ఈశ్వర అర్పణం, ఇంకోటి அடுத்த స్టేజ్ వచ్చి ఈశ్వర ప్రసాదం అటాంటి చూసాము. ఈశ్వర అర్పణం అనేప్పటికీ ఇறைவன் అన్ని செயல்ని ఇறைவனுக்கு అర్పణం చేసేది. యాక్చువల్గా దీనిలో వచ్చి పరమార్థానంద స్వామి వచ్చి ఈ తావులో ఏం చెప్పినారంట ఫస్ట్ స్టేజ్ లో వచ్చి ఆ కామ్య కర్మం ప్రాయచిత్త కర్మం అన్ని కర్మాలని ఆ కర్మయోగి చేసేంది. అప్పుడు వచ్చి వాడు మొదటి స్టేజ్ లో అన్ని నిష్కామంగా వాడు చేసేది లేదు, మొదటి స్టేజ్ లో కామ్యంగానే చేసేది. కామంటే వాడు వచ్చి దాని ఈశ్వర అర్పణంగా ఇறைவனுగా మనసులో వచ్చి ఒక విరుపం ఉంటనాலும் కూడా దాని ఈశ్వర అర్పణంగా చేసేది. దీని వచ్చి 9వ అధ్యాయం 27వ శ్లోకం కూడా దాని ఆ శ్లోకం కూడా కన్ఫర్మ్ చేస్తుంది అనేట్టుగా స్వామి చెప్పినారు. అదావదు దానిలో ఒక నిమిషం 9వ అధ్యాయం 27వ శ్లోకం యత్ కరోసి యదస్నాసి యజ్జుగోసి దదార్సి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అதாவது ఏం చేసినాక దాన్ని వచ్చి నాకు అర్పణంగా చెయ్యి. నువ్వు ఏమి చేసినావో, ఏమి తింటనాలు సరి, దేని వేల్విలో అర్పణం చేసినాలు సరి, దానం చేసినాలు సరి, ఏ దవం చేసినాలు సరి, అన్ని నాకు అర్పణంగా చెయ్యి అటానికి ఒక శ్లోకం ఉంది.
ఆ శ్లోకాన్ని చెప్పినారు. అదే మరి 12వ అధ్యాయాలో 11వ శ్లోకం దానిలోని మనకు ఆ స్టేజెస్ చెప్పినారు కదలో. கர்மயோகம் 2 ஸ்டேஜ், அடுத்து உபாசனா 2 ஸ்டேஜ், அடுத்து 5వదిలో శ్రవణ మనన నిధిధ్యాసనం వచ్చును. దానిని ఇక్కడ ఎత్తుకోవాలి. కర్మయోగం మొదటి స్టేజ్ అనేప్పటికి వాడు కామ్యంగానే వాడి మనసులో ఆ కామ్య ప్రాయచిత్త కర్మాలు తాని అక్కడ వాడు చేసేది కాబట్టి ఈశ్వర అర్పణంగా వాడు చేసేది ఎత్తుకోవాలి మొదటి స్టేజ్ లో. 2వ స్టేజ్ లో ఆ ఫలాన్ని వాడు ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకుంటున్నాడు. అప్పుడు నిష్కామం అనేది మనకి కొంచెం కొంచెంగా మనసులో డెవలప్ అవుతుంది అనే దాన్ని మన పురించుకోలే. ఆదిని ఇక్కడ చెప్పినారు. అదావదు కామ్య కర్మంగానే మొదట చేస్తనాలు కూడా అది వచ్చి కొంచెం కొంచెంగా ఈశ్వర అర్పణంగా చెయ్యగా మనసు పక్వం అవి அடுத்த స్టేజ్ లో అది నిష్కామంగా అవుసును. ఈశ్వర అర్పణంగా చేసేప్పుడు అన్నిని దేవుడిగా అర్పణం చేసేప్పుడు అది వచ్చి ఈశ్వర ప్రసాదంగా వచ్చే ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎంచువంగా మనసు కొంచెం కొంచెంగాని స్ట్రెంగ్ అవును, మనసు పక్వం అవేప్పుడు ఆటోమేటిక్ గా మనం వచ్చి ఆ సమత్వ భావనకి వచ్చిద్దాము అనేది ఇక్కడ మన పురించుకోవాల్సింది. సరే, ఇదే మొదటి సాత్విక కర్మ అనేదిలో ఇచ్చిండారు. దీన్ని వచ్చి కర్మయోగం అటాన్స్ కూడా చెప్పచ్చు అటాన్స్ చెప్పినారు. సరే, அடுத்தது వచ్చి 24వ శ్లోకం. దానిలో రాజసం కర్మ పற்றி చెప్తుంది సుతాడి. యత్ కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. యత్ కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. యత్ తు కామ ఈప్సునా కర్మ స అహంకారేణ వా పునః క్రియతే బహుళ ఆయాసం తత్ రాజసం ఉదాహృతం. యత్ తు అంటే మారాక మొదట సాత్వికం చెప్పారు, ఇప్పుడు రాజసం. దానికి మారుగా ఉండే தன்மைని చెప్పబోయేదానికి తూ ஆனால் மாறாக எது கர்ம ஏ செயலானது எந்த செயலானது కామ ఈప్సునా పలన్లో ఆశ పెట్టుకుని ఇది ఈ செயல் వచ్చి దానిలో మనం ఏం చూసాము, అప్పల ప్రేప్సునా అని చూసాము. పలన్లో ఆశ పెట్టకుండా కామ్య కర్మంగా ఉంటనాலும் పలన్లో ఆశ పెట్టకుండా ఎట్టా చేసిండేలా ఉంటే ఈశ్వర అర్పణంగా వాళ్ళు చేసేరు అట అని చూసాము. ఇక్కడ వచ్చి ఈశ్వరుని వాళ్ళు కర్మయోగంగా అంతా చేయాల, ఫలంలో ఆశ పెట్టుకునేని కామంతో చేసేరు. అనగా స అహంకారేన అహంకారంతోని చేసేరు. ఇక్కడ అహంకారం అనేదానికి మన వచ్చి కర్తృత్వ భావన అనేదాన్ని ఇక్కడ ఎత్తుకోకూడదు. మన స్పిరిచువల్ గా చూసేప్పుడు అహంకారం అనేదానికి ఈ దేహాత్మ భావానియే అహంకారం అట అని చెప్పుతారు. అంటే ఇక్కడ వచ్చి మాణిత్వం అనే అర్థాన్ని ఎత్తుకోలే. మాణిత్వం అంటే అరగెన్స్, గర్వంతో నేనే ఈ செயల్ని చేసేను అట అని సెంచేరేక ఆ గర్వాన్ని ఇక్కడ చెప్పారు. స అహంకారేణ వా పునః మేలుం, వా పునః అంటే మేలుం అర్థం. ఎట్టా చేసేది అహంకారంతో చేసేరు, నేనే చేసేను అనే ఆ గర్వంతో చేసేరు. అది క్రియతే అట్ట ఏ செயல்తా చేసేరో
ఆన ఇంకా ఇంకొక ఇది ఏమి బహుళ ఆయాసం. బహుళ అంటే నిండా అని అర్థం. బహుళ ఆయాసం అంటే కளைப்பு, స్ట్రెస్, స్ట్రెయిన్, ముయర్చి మన వచ్చి వద్దు తీవ్ర ముయర్చి అనేది. அடுத்த தீவிர முயற்சி ఉండకూడదా మరి మన செயல்ல అంతా అంటే ఉండాల. ఎంత அளவு ఉండాలో అంత அளவே ఉండాల. ఏ వాళ్ళని అటనే స్ట్రెస్ స్ట్రెయిన్ తోనే చెయ్యాల. వర్షం పూరా 365 దినాలు స్ట్రెస్ స్ట్రెయిన్ తోనే ఉంటును అంటే అది వచ్చి అక్సెప్ట్ చెయ్యరు. ఎప్పుడు చేసినాலும் దాని செயల్ని మనం ఎట్టా చేయాల, స్ట్రెస్ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ లేకుండా చేసింది తెలాల. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి ఏం ప్రచన అవును మనకి, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ని బయట సూంచకూడదు అట అనేసి మనం ఏం చేసేము, మొహాలో ఒక నవ్వుని పెట్టుకుని అన్ని మన ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అన్ని రోగనేని మనస్సులో పెట్టుకుంటున్నాము. అట్లాంటిప్పటికి ఏమవుతుంది, ఆ సైకోసోమాటిక్ డిసీజెస్ అని చెప్పారుగా, మనస్సులో ఉండే ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి వచ్చే నొప్పిలు ఒంటికి అది వచ్చి నొప్పిలుగా వెళ్ళిపడుతుంది. దానిచే ఈ షుగర్ ప్రెషర్ ఇది ఇంత అవుతుంది అటానిసి చెప్పారు. మన బయట స్మైల్ చేసినాலும் ముఖం వచ్చి మలర్ను ఉంది కాబట్టి రోగ స్ట్రెయిన్ ని మన పెట్టుకుంటాము. అట్ట ఉండప్పటికి ఆటోమేటిక్ గా వేరే వేరే టైప్ ఆఫ్ డిసీజెస్, వేరే వేరే టైప్ ఆఫ్ నొప్పిలు అన్ని వచ్చిందుకు ఛాన్సెస్ ఉంది. దానించి మన స్ట్రెస్ స్ట్రెయిన్ మన ఏ செயல் చేసినాலும் அமைதிతో నిదానంగా ఏ విధ స్ట్రెయిన్ లేకుండా ఆ చేసిందుకు మన నుంచి ముడించాల. అది ఫస్ట్. அடுத்து వచ్చి ఇంకొకటి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే బయట సూంచినాడంటే, బయట సూంచకుండా ఏంటంటే ఈత మరి నొప్పిలు వచ్చింది ఛాన్స్ ఉంది. బయట సూంచినాడంటే వాడి హైలీ ఇరిటబుల్ పర్సన్ అవుతున్నాడు. అంటే ఏ వాళ్ళని ఒక కోపంతోనేని దోరు ఏ చిన్నగా చెప్పినాலும் ఆ రియాక్షన్ అనేది వాడితో మనగా చూడచ్చు. అట ఒక ఇరిటబుల్ పర్సన్ గా వాడు అవుతున్నాడు. వాడికి వాడిని ఏ బటన్ తట్టితే వాడికి ఇరిటేషన్ వచ్చును అనేది అందరికి తెలుసును. ఆ దీన్ని చెప్పుతనేని వాళ్ళకి కోపం వచ్చును అని తెలిసేని ఇరిటేట్స్ అవుతుంది నిండగురు. దీన్ని మన గమనాల్లో పెట్టుకోలే. అడితే మనకి ఈ కర్మ యోగంగా చేసేదాని ఉండే పలన్ మనకి ఏమింటే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది కొరంజును, మన ఒంటూ నొప్పి అనేది కొరంజును. ఈ హార్ట్ అటాక్ అంతా అవుతుందేక మైల్డ్ అటాక్ అంతా మన అరించకుండానే మన ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ని మన ఎత్తుకుంటున్నాము మన ఒంటో. అదే ఆ అన్ని దీనికి కారణంగా అవుతుంది. స్వామి రాసే చెప్పేప్పుడు పరమార్థానంద స్వామి చెప్పింది వచ్చి అందరినీ కర్మయోగిగా ఉండండా అటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేరు. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే మీరు కర్మయోగిగా ఉండండా, ఏ స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా ఉండండా. దానే మన వార్త వచ్చి కర్మయోగి అనే వార్తని ప్రయోగం చేసేము. వాళ్ళు స్ట్రెస్ స్ట్రెయిన్ మీరు ఏ దీనిని వద్ద అలట్టుకోకుండా నిదానంగా చెయ్యండా అనేది ఇంత చెప్పారు. సరే, ఈ రెండు లేకుండా అదావది వాళ్ళు వచ్చి బయటని సూంచలా, రోగాన్ని ఎత్తుకోలా. అంటే వాళ్ళు ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు తెలిసిన, అడిక్ట్ అయింది ఆరంభిస్తారు. ఏదన్నా ఒకటిలో అడిక్షన్, తాగేది, క్లబ్కు పోయేది, లేకపోతే సిగరెట్ ఊదేది, అట మారి ఏదన్నా సంబంధం లేని ఒక దిల్లో అడిక్ట్ అవుతారు. అది ఉండకూడదు. అది వస్తేనే నిలై మనకు రోగనే పెట్టి అమ్ముకునేది అనేప్పుడు మనకు డిసీజ్ వచ్చును. ஆனா బయట సూచించారంటే మనకు ప్రச்சனை, కొదవ గురుకుని ప్రச்சனை.
అనగా ఈ అడిక్షన్ అవేప్పుడు అవ అన్నినే అழிని నాశానికి అది దోవచ్చును. అది ఉండకూడదు. ఇట ఈ మా వద్దే ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఎత్తుకుని మనని అழிచుకోకూడదు అనేదాన్ని ఇక్కడ పురించుకోలే. ఏమి మన రెస్పాన్సిబిలిటీ ఏమి అనేదాన్ని పురించుకుని లిమిట్ తెలిసి మనం నడుచుకునేది అనేది వద్దే ముఖ్యం. ఇక్కడ నానే చెప్పేరు యత్ తు కామ ఈప్సునా. కామ ఈప్సునా అంటే పయంలో ఆశ లేకుండా ఆశ పెట్టుకుని అహంకారేన అహంకారంతో నేనే చేసేను. ఇక్కడ వచ్చి యాక్చువల్గా సాధారణంగా ఒక మనిషి వచ్చి అహంకారం లేకుండా ఉండారు, అరగెన్స్ గర్వం లేకుండా ఉండారంటే చెప్పుతారే వీళ్ళు వచ్చి వద్దు మంచి మనిషి, వీళ్ళు గర్వం అనేదే దొరకదు అట అనిసింత చెప్పారు. ఆ గర్వాన్ని ఇక్కడ చెప్పారు అహంకారేన వా పునః అనేదానికి. మీరు నేను పంపిన ఫోటోని చూస్తే ఒక పారాగ్రాఫ్ అహంకారం పట్టి ఇచ్చిండారు. సాత్వికంగా ఉండే వాళ్ళు వచ్చి ఆ செயல் చేసేప్పటికి వాళ్ళు వచ్చి ఆత్మాని పట్టి తెలాపోతే కూడా వాళ్ళు వచ్చి ఈ అహంకారం గర్వం లేకుండా செயల్ని చేతురు. వాళ్ళు మంచి మనిషి, వాళ్ళకి ఏ విధ గర్వోని లేదు, వాళ్ళు చేసే செயల్లో ఏ విధ గర్వోని లేదు అనే ఆదినే ఇక్కడ మనకు పురింజపెట్టారు. అదావదు ఈ సాత్వికం కర్మ, రాజసం కర్మ, తామసం కర్మ మూడులోనే కర్తృత్వ భావం అనేది దేనించింటే కర్మయోగం అంటనేని కర్త అనే భావం ఇది వచ్చి ట్రయాంగులర్ ఫార్మాట్. దీనిలో వచ్చి ఈశ్వరుణ్ణి మన తనిగా ఎంచేము, ఈశ్వరన్ జీవన్ జగత్ అటానికి మూడుగానే మనం చూసేము. ఈశ్వరన్ అటాని ఎంచేపుడుకు నే కర్త అనే భావాల ఉండుకునే ఈశ్వరునికి అర్పణం చేసేను అటానేపుడుకు ఈ దిల్లో వచ్చి కర్త అనే భావం మూడులోనే ఉంది. దాన్ని మనం పురించుకోలే. అంటే ఇక్కడ కర్త అనే భావం అనేది వచ్చి ఇక్కడ అహంకారేన అనే దానికి దేనికోసం కర్తృత్వ భావనని ఎత్తుకోకూడదు అంటే సాత్విక కర్మాల కూడా కర్తృత్వ భావం అనేది ఉంది. కావంటే ఈ అహంకారం అనే దాని గర్వం మాణిత్వం అటానికి ఎత్తుకుంటే ఈ సాత్విక కర్మం చేసేవాడికి మాణిత్వం ఆ గర్వం అనేది లేదు, అరగన్స్ అనేది లేదు. వాటికి కర్తృత్వ భావం ఉంది, నేను చేసేను అనే భావం ఉంది. కావంటే మాణిత్వం వాడికి దొరకదు. అంటే రాజసం కర్మ చేసేవాడికి ఆ మాణిత్వం అనేది ఉంది అనేదాన్ని మన పురించుకోలే. దాని ఇక్కడ ఈ బిదా పారాగ్రాఫ్ లో మనకు పురించబెట్టారు. తిరిగిని చెప్పాను సాత్వికం కర్మ చేసేవాడికి మాణిత్వం అరగన్స్ అనేది ఉండదు, గర్వం అనేది ఉండదు. మూడు செயல் చేసే వాళ్ళకి సాత్వికం రాజసం తామసం మూడు செயல் చేసే వాళ్ళకి నేను కర్తృత్వ భావం నే చేసేను అనే భావం కావంటే సాత్వికం కర్మ చేసే వాళ్ళకి అదాவது గర్వం ఉండదు. గర్వం అనేది అరగన్స్, అదాவது ఒక మనసులో ఒక ఆ గర్వ మాణిత్వం అనేసి మనం చూసిందాము. ఆ మాణిత్వం అదంబిత్వం ఆ గర్వం అనేది ఉంటది, అరగన్స్, ఆ మమకారం నా ఇది నేసేసా అటనే ఆ మమకారం అనేది ఉండదు. దాని ఇక్కడ మన పురించుకోవాలి. రెండుగా ఉండే వ్యత్యాసం మనకు తెలివిగా తెలుతనే మన సాత్వికాలో కంటిన్యూస్ ఉండేందుకు వెళ్ళవను. సరే,
ఇప్పుడు ఇంకొకటి అధిక ముయర్చితో బహుళ ఆయాసం అనేప్పుడు ఆయాసం అంటే ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అది ఇంత ఉండకూడదు. కావంటే ఇక్కడ రాజసం కర్మ చేసే వాళ్ళకి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ జాస్తి వాళ్ళు వచ్చి ఆ రోగ ఇన్నర్ వల్కనో మారి ఉంటుంటా ఎవాళ విడిచునుని తెలియదు. రోగం వచ్చి స్ట్రెస్ స్ట్రెయిన్ తోనే ఉంటారు. ఏ వాళ్ళ ఏ బట్టను తట్టుతున్నాను అక్కడ రోగండి వెడిచిందుకు తయారుగా ఇవాళ వచ్చి ఈ కామ అన్ని విరుపుతోనే వాళ్ళు చేసేదానించి ఈ కామ్య కర్మాలు వచ్చి ఎల్లై మీరి అధర్మంగాని వాళ్ళు చేసేందుకు రెడీగా ఉంటారు. అది ఇంత అని రాజసం కర్మాల వచ్చిన అనే దాని ఓవర్ యాక్టివిటీగా ఉంటారు. యాక్టివ్ గా ఏవాళ ఒక రెస్టే లేకుండా ఏవాళ సేల్ చేయాల అనేసి వద్దే ఈడుబాటుతో అన్ని సేల్ని చేతురు. ఈడుబాటు ఉండాల్సిందే కావంటే ఏ వాళ్ళ ఒళ్ళుకు రెస్ట్ కావాలనో దానితో చేసి సేల్ని చేసుకునేది మంచిది. దానే ఇక్కడ చెప్పారు బహుళ ఆయాసం అనేప్పుడు ఓవర్ స్ట్రెస్ స్ట్రెయిన్ మన చేసుకోకూడదు. ఈ మూడులో మెయిన్ గా రాజసం కర్మ వచ్చింది. అది పయంలో విరుపం ఉండేది, అరగన్స్ తో గర్వంతో సేల్ని చేసేది. బహుళ ఆయాసం వద్దే అధిక స్ట్రెస్ స్ట్రెయిన్ ఇంతని స్ట్రెయిన్ తోని సేల్ని చేసేది. ఇక్కడ అధిక ముయర్చిని వేసిందారు. ముయర్చి అనే దానికి నాని అధిక ఆయాసం అంటే ఒక కళైపు ఆ కళైపు వచ్చేట్టుగా మన చేసుకోకూడదు. అదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. அடுத்து தாமசம் கர்ம 25 தாமசம் கர்ம பற்றி பேரு சூதாடி. அனுபந்தம் க்ஷயம் ஹிம்சாம் அனபேக்ஷ்ய ச பௌருஷம் மோகாதாரப்யதே கர்ம யத்தத் தாமசம் உச்யதே. அனுபந்தம் க்ஷயம் ஹிம்சாம் அனபேக்ஷ்ய ச பௌருஷம் மோகாதாரப்யதே கர்ம யத்தத் தாமசம் உச்யதே. அனுபந்தம் க்ஷயம் ஹிம்சாம் அனபேக்ஷ்ய ச பௌருஷம் மோகாத் ஆரப்யதே கர்ம யத் தத் தாமசம் உச்யதே. யத் கர்ம எந்த கர்மமானது, ஏ கர்மம் செயலானது, செயலானது எந்த செயலானது மோகாத் ஆரப்யதே. మోహాత్ మదిమయకం. ఏర్కనవే నింద మాట చూసిందాము ఈ వార్తని. ఈ వివేక బుద్ధి లేకుండా ఏది కరెక్ట్ సరి తప్పు అనే వివేకం, ఆత్మ అనాత్మ వివేకం, నిత్య అనిత్య వివేకం, ఈ ఏ వివేకం లేకుండా ఏం చెయ్యాల, ఇది నేను చెయ్యాల్సిన పనియేనా, ఎట్టా మారి చెయ్యాల అనే ఆ వివేక బుద్ధింతా లేకుండా ఆ మోహాత్ అంటే ఆ కన్ఫ్యూషన్ కాన్ఫ్లిక్ట్ తోని కుழப்பத்தோని ఏ செயல் వచ్చి ஆரம்பியதே ஆரம்பிக்கப்படுகிறதோ ఆ செயல் పూరా తామసం అటనేసి చెప్పారు. అది పోక ఇంకొక 4 విషయాల్ని మన గమనాలో ఎత్తుకోలే అటనేసి మొదటి వరిలో చెప్పిండారు. ఆ 4 విషయం ఉన్నందింటే అక్కడ వచ్చి దాని తామసం అటనేసి ఏ గమనం లేకుండా, అదావది ఈ 4లో మెయిన్ మన గమనం పెట్టాలి అటనేసి చెప్పారు. ఏమేమి అనుబంధం, అనుబంధం అంటే విளைவுలు, రిజల్ట్ అని అర్థం. అదావది ఫ్యూచర్ రిజల్ట్ మనకు ఇంకా ఈ செயல் నుంచి ఈ విளைவுలు ఏర్పడును అటనేసి ఈ భయంలు మనకు వచ్చును అట అనే దాన్ని పురించుకుని
ఆ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా పాపం వచ్చినా పుణ్యం వచ్చినా ఏం పలన్ వచ్చును ఈ సేల్ చేసేదానికి అనే దాని పురించి చేసేది. అది గమనం లేకుండా ఆ గమనం అపేక్ష అనపేక్ష అని ఒక వర్డ్ ఉంది నడువులో. హింసాం అనపేక్ష, ఒక్కొక్క బుక్ లో అనవేక్ష అని ఉన్న, రెండు కరెక్టే. అనపేక్ష అని చెప్పాచము, అనవేక్ష అని చెప్పాచము. అటంటే ఏం అర్థం అంటే గమనం ఇల్లామల్ అని అర్థం. ఆ గమన అదావదు దీనికి ఏమి మన ఎంచి చూడకుండా ఈ ఈక్ష అంటే చూసేది అర్థం. మనవుடைய గమనం లేకుండా మన దాన్ని ఎంచి చూడకుండా. అనపేక్ష అంటే ఎంచి చూడకుండా. దేని ఎంచి చూడకుండా? అనుబంధం. అనుబంధం అంటే ఆ విளைவுలాని ఇంకా வருங்காலாలో ఏమి మనకు తవులును, ఏమి పలన్ తవులును, ఈ సేల్ చేసేమి దీనిలో మన ఎట్ట మాట్టుకుంటువా, లేకపోతే ఇది మనకు మంచి మన స్పిరిచువల్ గ్రోత్ ఇచ్చినా, బ్యాలెన్సిటీ ఇచ్చినా, ఇది వచ్చి మనకు ఎట్టా విధాలు మనకు హెల్ప్ చేస్తును అనేది ఇంత అని పురించి చేసేది. ఇక్కడ వచ్చి అనుబంధం అనేప్పుడు ఆ విளைவுలంతా ఎంచి చూడకుండా వాళ్ళు చేసేప్పుడు అది తామసం కర్మ అటని చెప్తారు. அடுத்து వచ్చి క్షయం. క్షయం అనేప్పుడు இழப்பு. మనకు ఏమి అదావదు ఈ అనుబంధం అనేది వచ్చి ఫ్యూచర్ రిజల్ట్. అదావదు ఇంకా రాబోయే పలంలో ఏం విளைவுలు వచ్చును అనేది ఉండేది. ఈ క్షయం అంటే మనకు ఏం ఇழப்பு వచ్చును, అదావదు ఈ செயல் చేసేప్పుడు మన శక్తికి ఏం ఇழப்பு వచ్చును, మన ఫిజికల్ లెవెల్లో మన ఉడల్ అలవులో ఏమి శక్తి ఇழந்தேమో, మనసు అలవులో మన ఎమోషనల్ లెవెల్లో ఎట్టా ఉండు మన మనసు, బుద్ధి లెవెల్లో ఏమి ఎనర్జీ లాస్ అవును అనగా మన పొరుట్కల్ మన రిసోర్సెస్ ని చెప్పేమి మన సెలవు చేసేమా అంటే ఏమి సెలవు చేసేమో అక్కడ ఏమి అది మన ఒంటలవులో ఆ శక్తిగా ఉంటున్నాலும் సరి, లేకపోతే పొరుల్గా ఉంటున్నాலும் సరి, ఏ విధాలో ఆ ఇழப்பு అనేది మనకు ఉన్ను అనే దాన్ని గమనాలో పెట్టుకోలే అనేది ఈ క్షయం అనే వార్త మూలంగా చెప్పారు. ఆ గమనం లేకపోతే అది తామసాల వచ్చును. ఇప్పుడు మన సాత్వికాలు ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ గమనంతో చెయ్యాలి. మనకి పలన్లో ఏం పలన్లో ఫ్యూచర్ పలన్లో ఏం విளைவுలు వచ్చును, మనకు ఏం ఇழப்பு వచ్చును. మన ఇప్పుడు ఒక కోయిల్ కట్టేరు దూరోని వచ్చి డొనేషన్ అడిగారు. మనకు ఏ కెపాసిటీ ఉంది, మన నుంచి ఏ చేసింది ముడించును అట అనేసి మన పురించి దానికి ఆ డొనేషన్ చెప్పాలి. నేను వాటికి నేను సత్తు మీరి అక్కడ డొనేషన్ అనేది మన రాసి ఇచ్చిందుకు అట ఇచ్చినా ఉంటే మనం మాట్టుకుంటాము. అదే అక్కడ ఏ చేయాలి, మన లిమిట్ ఏమి, అది ఏ విషయంగా ఉంటున్నాం. ఒక బిజినెస్ లో మన పార్టిసిపేట్ చేసేము, లేకపోతే ఒక మన సొంత వాళ్ళకే దొరికిన ఒక హెల్ప్ చేసేము, ఎదిగా ఉంటున్నాం. అది రూపాయి విషయంగా ఉంటున్నాం సరే, మన కాలాన్ని మన ఇచ్చేము అంటున్నాం, టైం ని మన స్పేర్ చేసేము అంటున్నాం సరే, మనవుடைய దీని అన్ని పురించుకుని మనవుடைய வாழ்க்கை మురై ఎట్టా ఉంది, ఈ తావులో ఇది చేస్తే సరిగా వచ్చునా, అది చదువుగా ఉంటున్నాం కూడా నిండా ఏకపట్ట దీని చదివాను దాన్ని చదివాను అన్ని ఈడ్స్ వేసుకుని టైం లేకుండా ముడిచేట్టుగా ఉండకూడదు. అన్నిని కరెక్టా ప్లాన్ చేసి క్లియరా మన చేసింది తెలాల. ఒకటిని ఎంచి చూడకుండా మనోட ఎనర్జీ లాస్కో, లేకపోతే మనోட ఎమోషనల్ గా మన ఉణర్చి వేగాన్ని కిళపేట్టుగా ఉండట్టుగా ఉండే సేలో అది తాని తామసాలో వచ్చును.
మనోடைய రిసోర్సెస్ ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ గా ఉంటున్నాலும் సరే, అది ఫిజికల్ గా ఉంటున్నాலும் సరే, మెంటల్ గా, ఫినాన్షియల్ గా, ఇంటెలెక్చువల్ గా, ఏ కెపాసిటీగా ఉంటున్నాலும் దానిలో వచ్చి మనకు మన ఏం ఇళందేముందల్లో అనే దాన్ని మనకు గమనాల్లో ఉండాల. దీనికి మీరు తిరుకుறள்లో వినయ్ తిప్పం అనేది ఆ పகுதிని చూసినారంటే ఒక செயல் అనేది ఎట్టా చెయ్యాలి అనేదాన్ని క్లియర్ గా తిరువள்ளுவர் రాసిండారు. ఓంకారం దాస్ చెప్పేప్పటికి దానిని చెప్పినారు. దాన్ని మీరు వింటే మీకు పురించడం. అదాదు ఒక్కొక్కటిలోని మనం ఏం చేసేము, ఎట్టా చేసేము, దేనికోసం చేసేము అనే గమనంతో మనం చేసేప్పుడు అది వచ్చి మనకు బ్యాలెన్సిటీ, ఆ అళవు అనేది మన కరెక్ట్ బ్యాలెన్స్ గా చేసేప్పటికి అది మనకు ఆ స్పిరిచువల్ గ్రోత్, ఆన్మీக வளர்ச்சிని ఇచ్చును, కొత్తవన్నీ వీల్చినియే ఇచ్చును. దాని చెయ్యకూడదని చెప్పారు. ఈ క్షయం అనేప్పటికి మనకు వచ్చే ఇழப்புని చెప్పారు. அடுத்து హింసాం అంటే కొదవు గురుకు మన ఇచ్చే తున్బాలు. మన ఒక செயல் చేసేముంటే దాని నుంచి ఇంకొకరికి ఏదైనా ప్రచనలు వచ్చినా, ఇంకొక మన చేసే செயல் నుంచి பிற மனுஷில பிற பொருள்களுக்கு ஏற்படுத்தே சேதாலு అనగా మనిషిలాగా ఏర్పడితే సేదాలు, ఏనా అట్ట మారి సేదాలు వచ్చినా, ప్రాణిలాగా ఏనా సేదం వచ్చినా అది ఇంత గమనాల పెట్టుకు చెయ్యాల. అదే హింసాం. హింసాం అనేప్పటికి మన ఇప్పుడు పొల్యూషన్ అవుతుంది, అది వచ్చి ఈ పంచభూతాలకి మన ఏర్పడితే హింసై. అట్ట ఈ నియతి, ఈ నియతి అనేది ఉండేదాని గమనాల పెట్టకుండా మన చేసే తప్పుల అన్నినేని ఆ హింసలో వచ్చును. ఆ హింసని లేకుండా చూసుకునేది వద్దే ముఖ్యం. హింస లేకుండా చేస్తే అది సాత్వికం, హింసతో చేసినామంటే అది తామసం. హింస వచ్చి ఎంత అన్నిని ఆ బ్యాలెన్సిటీతో వద్దే జాస్తి ఉన్నదంటే రాజసం, తామసం అనే ఆ లిస్ట్ లో వచ్చును. అన్నిని అళవుతో మన క్లియర్ గా గమనంతో చేసినామంటే అది సాత్వికలో వచ్చును. அடுத்து பௌருஷம் అనేప్పటికి ఆ కెపాసిటీని అర్థం. అదాவது திறன், మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని మనవుடைய కెపాసిటీ ఏమి, నే ఈ செயல்ని చేసి ముడిచితునా. పౌరుషం అనేప్పటికి మనవుடைய శక్తి ఏమి, నావుடைய శక్తి ఏమి అనేది నేను పురించుకోలే. నేను ఆ నంబికతో ఈ ఒక செயల్ని ఆరంభించేది పెద్దలేదు, దాని వచ్చి ముழுமைగా ముడిచాలే. ఆ నంబికతో, ఆ తిరమైతో, ఆ కెపాసిటీ నాకు ఉందా అనే దానిని నేను క్లియరా పురించి దాన్ని చెయ్యాల. నేను ఈ செயల్ని చేసి ముడిచింది వెళ్ళవను అనే నంబికతోని ఆ తిరమైని పెట్టుకు చేసేది అనేదే ఆ పౌరుషం. దీనింత ఎంచి చూడకుండా చేసినామంటే అది తామసం కర్మల వచ్చును. ఒక్కొక్కటిని అదావదు దీనిలో 4 దీని ఎంచి చూడాలి. ఒక செயல் చెయ్యక ముందాతి ఏం ఎంచి చూడాలి, ఆ செயల్ నుంచి ఏమి ఫ్యూచర్ విளைவுలు, ఫ్యూచర్ రిజల్ట్ ఏముండు, ఇంకా வருங்காలంలో ఈ செயల్ నుంచి ఈ செயల్ పయన్గా వచ్చేప్పుడు ఏం విளைவுలు అని మనకి ఇచ్చును అనేది ఎంచి చూడాలి. అనగా క్షయం అనేప్పుడు దీని నుంచి మనకి ఏం ఇழப்புలు వచ్చును. ఇழப்பு అనేప్పటికి వట్టి ఇழப்பு மட்டும் సుతేసాలది, పుణ్య పాపం రెండునేని గమనాలు పట్టుకోవాలి. స్వామి చెప్పేప్పటికి రెండునియే చెప్పినారు. మెయిన్ గా క్షయం అనేప్పటికి ఇழப்புనియే చెప్పుతారు. ఇழப்புలో ముఖ్యమైన గమనం ఉండాలి. పుణ్యాలోని మన గమనం పెట్టుకునేది ముఖ్యం. దానిలోని మన అట్రాక్ట్ అవి రాకూడదు. అదిని అది దానిలో అడిక్ట్ అవి రాకూడదు. అది ఏం అవుతుంది పురించి దాన్ని చెయ్యాలి. అనగా அடுத்து హింసాం. హింసం అంటే ఇంకొకరికి ఏం తున్బాలు అవుతుంది అనే దాని గమనాలు పెట్టుకోవాలి. ஆனா பௌருஷம் అనేప్పటికి మనవుடைய సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనవుடைய కెపాసిటీ, తిరమై ఏమి,
దానితో అదిని గమనాల పెట్టుకు మన ఈ సెయల్ని చేసి ముడిచిందలోనా అంతలమే మనకు కాన్ఫిడెన్స్ ఉందా, ఆ కాన్ఫిడెన్స్ ని ఎట్టా ఎత్తుకొచ్చుకోలే, అన్ని నేను కాన్ఫిడెన్స్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఎత్తుకొచ్చుకోలే, అది ఎట్టా ఎత్తుకొచ్చుకోలే, ఏదిలో మన కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది అనేది దాని గురించి మన చేసుకోలే. అదిని ఇక్కడ ముఖ్యం. ఇదంతా ఎంచి చూడకుండా చేసినామంటే ఏ సెయల్ ఆరంభించేమో దాని వచ్చి తామసం కర్మ అటాన్సి పేరు. గమనం లేకుండా చేసినామంటే అది వచ్చి అదే కెపాసిటీతో గమనం లేకుండా చేసినామంటే ఏమి దీనిలో పేరంటే ఫ్రైయింగ్ పాన్ లోండి మన ఫైర్ లో దూకినట్టుగా. అప్పుడు వచ్చి స్వామి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పినారంటే, నేను వచ్చి ఒక సేల్ ని ఆరంభించాను. అదాவது నాకు నేను ఒక రెంటెడ్ హౌస్ లో ఉండాను, వాడగ ఇంట్లో ఉండాను అంటే ఆ వాడగ ఇంట్లో ఉన్నప్పటికీ ఆ వాడగ ఇంటి వాళ్ళు వచ్చి ఏదో నాకు ప్రశ్న చేసేరు అనే దానికోసం దాన్ని మార్చాలే అటనేసి నేను ఇంకొక ఇంటి పొయ్యాను, లేకపోతే వేరే ఒక కొత్త ఇల్లు తీసుకో ఏదో పొయ్యాను అంటే దాని నుంచి ఏం ప్రశ్నలు వచ్చును అనే దానిని నేను ఎంచి చూడాలి. అది ఎంచి చూడకుండా నేను అక్కడ పోయినానంటే నేను వీళ్ళు ప్రెషర్ ఇచ్చారు, వీళ్ళు ప్రశ్న ఇచ్చారు అనే దానికి దాని నీకాలే అనే దానికోసం నేను సెటప్ ని మార్చాలి, సూழ்நிலைని మార్చాలి అటాని ఎంచుకు ఇంకొక దిల్లో పోయి అదావదు ఫ్రైయింగ్ పాన్ లోండి ఫైర్ లో పడరాకూడదు. ఫ్రైయింగ్ పాన్ అంటే సముద్రంలో మన వచ్చి ఫ్రై చేస్తా అంటాము ఏదో ఒకటిని, దానిలోండి ఫైర్లు పడుతాను ఇంకా కొంచెం మంటలు ప్రచనలు కూడినే తవ్వర అక్కడ ప్రச்சனை குறைஞ்சிందుకు வாய்ப்பு లేదు. దానిని మన గేఫాల పెట్టుకోలే. அடுத்து అవేర్నెస్ ఆ గమనం లేకపోతే మన అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏమేమి మనకు తప్పాన కండిషన్స్ ఉందో దాన్ని మన ఫేస్ చేసేందుకు ఉండే ఆ బ్యాలెన్సిటీ అనేది దానికి మన ప్రిపేర్ అవ్వకోలే. ఆ గమనం లేకుండా మన చేసినా ఉంటే మన ప్రச்சனை అనేది రానే చేసిన దానిచ్చి ఏం గమనాలు ఉండాలి, అహళకాల్ వైకూడదు అటనిసిందా చెప్పేరిగా. ఆ తమిళ్లో నిండా దానికి ప్రావర్బ్స్ అంతా ఉంది, తమిళ్లో ఇంగ్లీష్ లో ఏమి సాంగ్ ఇంకొకటి కూడా చెప్పినారు. మన నుంచి ఎంత చూసేసిందలోనో అదాదు సువచ్చిందలోనో అంతలవే నోట్ వచ్చి కవళం పెట్టాల. ముద్ద వచ్చి ఒక కవళం పెట్టేమోంటే అది వచ్చి మన నుంచి ఎంత రోగ నవలిందలోనో అంతளவுగా పెట్టాల. నవలింది వెళ్ళవని அளவுకు రోగ పెట్టినా ఉంటే అది మనకు కష్టమే అనేదాన్ని అట్ట ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది. సరే ఇతని అదాவது మన ఫిట్నెస్ ఏమి, నా ఈ ఒంటికి ఏం తిరమై ఉంది, ఈ మనసునుடைய ఫిట్నెస్ ఏమి అనేది తని తెలివిగా తెలుసుకుని ఏ செயల్ని ఆరంభించాలి. దల్లో కుళపాన్ని పెట్టుకు దల్లో మోహాన్ని పెట్టుకుని మన ఒక செயల్ని ఆరంభించినాముంటే అక్కడ వచ్చి ఆ செயల్ వచ్చి తామసం కర్మ అటనిసి చెప్పారు. ఇప్పుడు ఇంకోతర మన మెయిన్ గా ఏమి చూస్తాడి సాత్వికం కర్మలో నియతం అదాவது కంపల్సరీగా ఏం మన చెయ్యాలి, మన డ్యూటీ మీన్స్ మన వర్ణ ఆశ్రమ ధర్మపడి ఏం చెయ్యాలనో దాని చేసేది పట్టు లేకుండా అనగా రాగద్వేషం లేకుండా పలంలో విరుపం లేకుండా ఇది నాలుని మెయిన్ గా సాత్వికం ని చెప్పిండారు. దీనితో చేరి మన ఈ రాజసం తామసంలో ఏ చెప్పిండారో అదిని లేకుండా మన చూసుకోలే. ఏది ఉండాలే అనే దానిని మన గమనాలో పెట్టుకోలే. భయంలో విరుపం లేకుండా అరగన్స్ లేకుండా గర్వం లేకుండా మానిత్వం అనేది లేకుండా మనకు ఆయాసం రాకుండా చూసుకోలే. అనగా విளைவுలు తెల్ల గమనం ఉండాలి. ఫ్యూచర్ రిజల్ట్ లో క్షయం అనేప్పటికి ఇழப்பு
మన ఏమేమి செயல் చేసేప్పుడు మన ఏమి ఇళందేమో శక్తి అనగా పొరుట్కల్ ఆ రిసోర్సెస్ ఏమేమి ఇళందేమో అనేదాని ఆ గమనం ఉండాలి. మనకు ఏం ఇழப்பு ఉంది, ఇంకొకరిని ఎట్టా తుன்பం ఇచ్చేమో ఆ తున్బాలు హింసలుని లేకుండా ఉండాలి. అనగా ఈ మనోடைய సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన తன்னம்பிக்கைతోని ఆ ఫిట్నెస్ అటనేమిగా ఆ ఫిట్నెస్ కరెక్ట్ ఫిట్నెస్ లో ఉండామా ఒక செயல் చేసేప్పుడు ఆ ఫిట్నెస్ మనకు ఉందా, దానికి ఉండే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనగా ఆ తిరమై ఇదింత వళర్తుకుని ఆ செயల్ని ఆరంభించాలి. ఆ మన ఒక దేవుడి పైన నம்பிకై బ్లైండ్ బిలీఫ్ పెట్టుకు ఒక செயల్ని ఆరంభించే నాకు అన్ని తెలుసును నేను దీన్ని చేస్తును అట అనేసి ఒక బ్లైండ్ బిలీఫ్ తో செயల్ని ఆరంభించినామంటే ఎడైలో ఎక్కడన్నా పోయి ఇడిచిందుకు వాய்ப்புలుంది. అటానేప్పుడుకు మన దీనింతని కరెక్టా పురించుకుని చేసేప్పుడు అదాది దైవ కృపలో అన్ని నడుస్తున్నా అనేది ఉండొచ్చు లేదని చెప్పిందిరాలా. కాబట్టి మన గమనం అనేదిని వద్దే ముఖ్యం అనేదాన్ని మన పురించుకోలే. గమనోని ఉండాలి, ఈశ్వర అనుగ్రహాన్ని ఉండాలి. మన గమనం సరిగ్గా పెట్టంగా ఈశ్వర అనుగ్రహం ఆటోమేటిక్ గా వచ్చును అనేదే మన ఇది. ఆ శ్లోకం కూడా మొదట గీత ఆరంభించేప్పుడు ఇంట్రొడక్షన్ లో ఆ శ్లోకం చెప్పిన అదావదు మన బుద్ధి ఇదింత క్లియర్ గా ఉన్నంత ఆ శ్లోకం అడత దిల్లో చెప్పాను. ఇవాళ టైం అయింది, దాని అడత దిల్లో దాన్ని చెప్పాను. ఆ బుద్ధి అన్ని నేను సరిగా ఉన్నంత దైవ కృపై అనేది ఆటోమేటిక్ గా మనకు ఉండనే చేసిన అనే దాన్ని పురించుకుని దాన్ని మన ఎత్తుకోలే. ఇది అన్ని చూసి మన గమనంగా చేసినా ఉంటే అది సాత్వికం కర్మ. సరే, దీంతో ముడుచుకుంటా.